హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పీఎం ఈ డ్రైవ్ పథకాన్ని అయితే ప్రభుత్వం పొడిగించింది. విద్యుత్ వాహనాల తయారీ వినియోగాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పీఎం ఈ డ్రైవ్ పథకాన్ని అయితే ద్విచక్ర వాహనాలకు పొడిగించారు. 2028 మార్చి 31 వరకు అయితే ఇది అమల్లో ఉంటుంది. ఈ విభాగానికి ఇంతకుముందు కిలోవాట్ అవర్కు 5,000 రూపాయలు సబ్సిడీ ఇవ్వగా దీన్ని 2,500 రూపాయలకు తగ్గించినట్లుగా భారీ పరిశ్రమల శాఖ నోటిఫికేషన్ వెల్లడిస్తుంది. ఇది కూడా వాహనానికి గరిష్టంగా 5,000 రూపాయల వరకే పరిమితి ఉంటుంది. 2025 ఏప్రిల్ 1 నుంచి 2028 మార్చి 31 మధ్య రిజిస్టర్ అయిన వాహనాలకు ఇది వర్తిస్తుంది. ఈ సబ్సిడీ పొందాలంటే ఎక్స్ ఫ్యాక్టరీ వాహన ధర గరిష్టంగా 1.5 lakhs ఉండాలి. దీనికి భారీ పరిశ్రమల శాఖ నుంచి 2,767 కోట్ల నిధుల మద్దతు లభించనుంది. 2024-25 ఏడాదిలో విద్యుత్ ద్విచక్ర వాహనాలకు 5,000 రూపాయల కిలోవాట్ అవర్ సబ్సిడీ అయితే ఉండేది. వాహనానికి 10,000 రూపీస్ వరకు అయితే పరిమితి ఉండేది. మొత్తం పథకానికి 11,900 కోట్లను ప్రభుత్వం కేటాయించిన విషయం తెలిసిందే. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ పీఎం ఈ డ్రైవ్ పథకాన్ని పొడిగించడం వలన ఎవరైనా వెహికల్స్ కొనాలనుకునే వాళ్ళు ఈ సబ్సిడీని ఉపయోగించుకోండి.